చూస్తే మళ్ళీ ఇంతమంది జనాలు గ్యాదర్ ఏంటని చూస్తే సెలబ్రిటీస్తో పాటు అభిమానులు కూడా ఆయన కోసం ప్రచారం చేయడానికి వస్తున్నారు. ఇక్కడ బస్ తీసుకుని జనాలు వచ్చారనమాట. మనకు అసలు తెలియదు. ఇక్కడ చూస్తే ఎందుకు వచ్చారంటే పవన్ కళ్యాణ్ కోసం వచ్చామని చెప్తున్నారు. ఎవరు ఏదో చెప్తున్నారండి. ఏంటి ఎప్పుడు వచ్చారు? లాస్ట్ టైం కాకినాడ వచ్చినప్పుడు బోట్లో ఆయన్ని తీసుకుని పవన్ కళ్యాణ్ గురించి వచ్చారా? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా బోట్ మీద వచ్చారు సార్. ఇదిగో పవన్ కళ్యాణ్తో ఫోటో దిగారట. ఆయన అభిమానట. ఏం పవన్ కళ్యాణ్ పెళ్ళలేదు ఏం లేదు. ఈయనే పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడానికి వచ్చారు. ఏం పేరు మీ పేరు? హనుమంత్ మేడం. హనుమంత్. పవన్ కళ్యాణ్ గెలుస్తారా? కంపల్సరీ గెలాలండి. గెలాలి. ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ గెలిపించడానికి? మార్పు వస్తుంది మేడం. మార్పు వస్తుంది. మార్పు అన్నది వస్తే ఇప్పుడు ఎవరికన్నా ఒక అవకాశం ఇస్తున్నాం. అందరికీ ఇలాగ టీడీపీకి ఒక అవకాశం ఇచ్చా, వైసీపీకి ఒక అవకాశం ఇచ్చా. ఈసారి జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇచ్చి మా బతుకులు ఏదో మార్చాలనుకుంటున్నాడు. దానికి అతనికి మేము ఏదో ఒకటి దారి చూపించాలి, ఆయన నగ్గాలి. అంతే, కంపల్సరీ గెలిపించాలండి. అంటే పవన్ కళ్యాణ్ అనగానే ఆయన సినిమా స్టార్ కదా, సో అందుకని అభిమానులు వస్తారు. అందరూ ఓటేస్తారని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఓటండి మేడం. ఎంతమంది సినీ యాక్టర్లు ఉన్నారు, ఇప్పుడు చాలామంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు. ఒకటి మేడం, ఆయన సినిమా తెస్తే 25 కోట్లు వస్తుంది మేడం. 25 నుంచి ఒక 40 రావచ్చు, 30 రావచ్చు, ఒక 40 రావచ్చు, 50 రావచ్చు. ఆయన ఈ రోజున ఇంట్లో కూర్చుంటే ఆ సినిమా తీసి కూర్చోవాలి, కానీ ప్రజల ముందుకు వచ్చి ఏదో చెయ్యాలని ఏదో ఆలోచన. అలాంటి రోడ్డు ఈ రోజున వీధికి వచ్చి, పల్లెకి వచ్చి, సిటీకి వచ్చి వీధుల్లో కానీ సామాన్య ప్రజల్ని ఆయన కలిసే అంటే సిచ్యువేషన్ ఉండదు. ఎందుకంటే చాలా ఎక్కువ అభిమానులు కదా. ఒక కామన్ మ్యాన్ గా ఆయన తిరగడం సాధ్యం కాదు. మరి ఎలా మీరు ఆయన దగ్గరికి వెళ్ళగలరు? మేము అక్కడ ఉండే అన్న చెయ్యి ఊపితే ఆగుతాం. అన్న రండి అంటే మేము వస్తాం. పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి మేడం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రజల మనుషులు. కానీ మాకు స్టేట్ అభివృద్ధి. చంద్రబాబు నాయుడు ఒకసారి వచ్చారు కదా అధికారంలో మేడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు మేడం. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ అదే కూటమి కలిసారు. ప్లస్ ఏంటంటే మేడం, స్టేట్ అభివృద్ధి పొందాలి. ప్లస్ మా పిల్లలకి నెక్స్ట్ జాబులు పొందాలి మేడం. మాకు ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ జాబులు అయితే లేవు. ఆంధ్రప్రదేశ్ జాబులు అయితే లేవు మేడం. ఒకటి ఇండస్ట్రీలు మేడం. ఇప్పుడు 1000 ఇండస్ట్రీలు హైదరాబాద్ వరకు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ అదే 200 వరకు ఉన్నాయి మేడం. కానీ ఇండస్ట్రీలు రావాలి మనకి. చంద్రబాబు నాయుడు, జనసేన రావాలి మేడం. మన స్టేట్ అభివృద్ధి పొందాలి మేడం. అంతకు మించి ఏం కాదు. తెనాలి నుంచి వచ్చాము. తెనాలి నుంచి వచ్చారు. పవన్ కళ్యాణ్ గురించి వచ్చారా? పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గంలో గెలుపోవటములు ఎలా ఉన్నాయో తెలుసుకుందామని వచ్చాము. మా చక్రాయపాలెంలో 2300 ఓటింగ్ ఉంది. 2300 ఓట్లు ఉన్నాయి చక్రాయపాలెంలో. ఒకే కమ్యూనిటీ, కాపు కమ్యూనిటీ. అంటే కాపులందరూ పవన్ కళ్యాణ్కి వేస్తారని గ్యారంటీ ఏంటి? ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలో ఉన్నారు కదా, బంగగీత కూడా కాపు నుంచే. సో వాళ్ళకి ఎందుకు ఓట్లు పడవు, ఈయనకి ఎందుకు ఓట్లు పడతాయి? పవన్ కళ్యాణ్ గారు మంచోడు కనుక, నిస్వార్థపరుడు, మంచి వ్యక్తి కనుక ఆయనకి వేయాలని అనుకుంటున్నాం. అది కారణం. ముద్రగడ పద్మ గారు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. ఆయన చాలాసార్లు చూసాం. గీత గారిని కూడా చూసాం. కొత్తగా వచ్చాడు ఈయన. స్వతహాగా నేను పనిచేసి చూపిస్తానని చెప్పి జనానికి నచ్చ చెబుతున్నాడు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని నమ్మి మేమందరం కూడా ఓట్లు వేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాం కనుక. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో పిఠాపురం ఇప్పుడు హాట్ సీట్. జనసేన చీఫ్